అయితే మా అమ్మగారు ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఏఎన్ఎం గా పనిచేస్తూ చనిపోయారు. చనిపోతే కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామన్నారు. ఇస్తామంటే మా ఒంగోలు మా హెడ్ ఆఫీస్ పద్మజాతి మేడం గారికి పెన్షన్ పుస్తకాలన్నీ రెడీ చేసుకొని ఇస్తే మా నీ దిక్కును చోటు చెప్పుకోపో అంటున్నారు. నాకు మా అమ్మ పెన్షన్ ఇకపోగా నా మీద అగాయత్యానికి ఇంటికి వచ్చి నా మీద ఎంక్వైరీ ఆఫీసర్ డాక్టర్ గంగాధర్ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ లో నన్ను ఎంక్వైరీ చేసే వాళ్ళందరూ నా మీదకి పైకి వచ్చి జులుం చూపిస్తున్నారు, అధికారి జులుం. అర్జీ వాళ్ళ గురించి ఫోన్ చేస్తారు, అమ్మ నీకు న్యాయం జరిగిందా అని. ఏం న్యాయం జరిగింది? 5 సంవత్సరాల నుంచి ఏ న్యాయం జరగలేదు. నాకు ఈ కూటమి ప్రభుత్వంలోనే న్యాయం కావాలి. నేను ఒక్కదాన్ని ముందుకు వచ్చా, ఎందుకంటే నేను ఒక కాలం బతకను, పోతే పోయింది ప్రాణం. నాకు అన్యాయం జరుగుతుంది. నా తల్లి సొత్తు నాకేమంటే బిడ్డ కాదు నువ్వు పో అంటూ కూడా నన్ను అనేక రకాల హింసలకు గురి చేస్తున్నారు, మానసిక క్షోభకు గురి చేస్తున్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ వారు. అమ్మా మీ పేరు? మాధురి సార్. అమ్మా చెప్పండి మీ సమస్య ఏం చెప్పండి. సార్ నమస్తే, నా పేరు మాధురి, మాది నెల్లూరు. నేను బ్రెయిన్ ట్యూమర్ ఫిట్స్ పేషెంట్ ని. నేను ఎక్కువ కాలం బ్రతకను. అయితే మా అమ్మగారు ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఏఎన్ఎం గా పనిచేస్తూ చనిపోయారు. చనిపోతే కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామన్నారు. ఇస్తామంటే మా ఒంగోలు మా హెడ్ ఆఫీస్ పద్మజాతి మేడం గారికి పెన్షన్ పుస్తకాలన్నీ రెడీ చేసుకొని ఇస్తే మా నీ దిక్కును చోటు చెప్పుకోపో అంటున్నారు. నాకు ఎవరు సపోర్ట్ లేదని. మా అమ్మ పెన్షన్ ఇకపోగా నా మీద అగాయత్యానికి ఇంటికి వచ్చి నా మీద ఎంక్వైరీ ఆఫీసర్ డాక్టర్ గంగాధర్ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ లో నన్ను ఎంక్వైరీ చేసే వాళ్ళందరూ నా మీదకి పైకి వచ్చి జులుం చూపిస్తున్నారు, అధికారి జులుం. ఏం చేయగలను? అనాథని, ఎవరు సపోర్ట్ లేని దాన్ని. ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను, మంత్రులను కలిశాను, లోకేష్ సార్ని కూడా కలిశాను. మా నెల్లూరు నారాయణ లోకేష్ సార్ ఏమో పెన్షన్ నమోదు చేయండి అమ్మాయికి అన్నారు. మా నెల్లూరులో చెప్పినంతసేపే, కానీ నాకెవరు న్యాయం జరగట్లేదు. ఆ రోజంతసేపే నా పక్కన ఉంటారే గాని అసలు అమ్మాయికి పెన్షన్ ఇప్పిండి 5 ఏళ్ల నుంచి తిరగతానే ఉన్నా. ఏ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగట్లేదు. అటు పాత ప్రభుత్వంలో న్యాయం జరగల, ఇటు కుటుంబ ప్రభుత్వంలో అయినా నాకు న్యాయం జరగద్దని. ఎస్ఆర్ లో పేరు లేదన్నారు సార్. ఎస్ఆర్ లో పేరు లేకపోతే స్కూలు, ఆధారు, బ్యాంక్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, బాండ్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆధారం చేసుకొని అమ్మాయికి పెన్షన్ నమోదు చేయండి అని లోకేష్ సార్ చెప్తే కూడా అధికారులు చేయడం లే. నేను ఎక్కువ కాలం బతకను, మా అమ్మ పెన్షన్ నాకు ఆధారం అని మొరపెట్టుకొని నాకు భిక్షం వేయండి అని అడిగాను. మా అమ్మగారి పెన్షనే నాకు భిక్షం. ఈ రోజు ఈ హైదరాబాద్ కి రావడానికి కూడా ఇదే కారణం. నేను ఏ దిక్కు మొక్కు లేని అనాథని. మా అమ్మ పెన్షన్ నాకు ఇవ్వండి చాలు. నేను అప్పులు పాలైపోయినా, నా బతుకే కష్టంగా ఉంది. నాకు మా అమ్మ పెన్షన్ ఆధారం. దయచేసి నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోలు పెట్టా, నాకు న్యాయం చేయండి అయ్యా. దయచేసి కుటుంబ ప్రభుత్వంలో అయినా ఏ దిక్కులేని అనాథనైనా నాకు మా అమ్మ పెన్షన్ ఇప్పిండి. ఇంకే నేనేం అడగను, ఎవరి మీద నాకు ఏ ఇది లేదు. నాకు న్యాయం చేయండి, నాకు అండగా నిలబడండి. ఎవరు నడుక్కున్నా ఇదే. నేను బ్రెయిన్ ట్యూమర్ ఫిట్స్ పేషెంట్ ని సార్. ఎక్కువ కాలం కూడా బతకను. మా పేషెంట్ హాస్పిటల్లో చేరడానికి నాకు మనిషి కావాలి. ఎవరున్నారు? నాకు మనిషి కావాలి. చేరు మనిషి ఉండాలా. నువ్వు ఒక్కదాన్ని వచ్చి చేరితే నీకెవరు? సస్తే ఎవరికి చెప్పాలి? మేము మందులు ఇస్తాము, నీకేసే వాళ్ళు ఎవరు? అసలు నీకు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. నేను మంగళగిరి తిరిగా, ప్రజా దర్బార్లో అర్జీ పెట్టా, జనసేన పార్టీలో అర్జీ పెట్టా, ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యా. ఎవరు పట్టించుకున్నారు? నన్ను ఎవరు పట్టించుకోవట్లా. నెల్లూరులోనే 10-15 కలెక్టర్లకు అర్జీలు పెడితే అర్జీ వాళ్ళ గురించి ఫోన్ చేస్తారు, అమ్మ నీకు న్యాయం జరిగిందా అని. ఏం న్యాయం జరిగింది? 5 సంవత్సరాల నుంచి ఏ న్యాయం జరగలేదు. నాకు ఈ కూటమి ప్రభుత్వంలోనే న్యాయం కావాలి. న్యాయం ఏం పట్టించుకోరు. ఫోన్లో ఏమంటారు? అమ్మ న్యాయం జరిగింది అంటారు. జరగలేదయ్యా అంటే చాలు, ఇంకా మళ్ళీ ఫోన్ కూడా ఉండదు. ఇప్పుడు నేను కలెక్టర్ పెడుతున్న అర్జీలకి ఏ స్పందన నాకు రావట్లా. ఎటువంటి న్యాయం నాకు జరగట్లేదు. నాకు న్యాయం కావాలి. అందుకే ఈ హైదరాబాద్ కు వచ్చున్నా. ఇప్పుడు ఎందుకంటే అందరికి తెలియాలి. ఇట్లా ఒక ఆడపిల్ల, నేను ఒక్కదాన్నే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని ముందుకు వచ్చా, ఎందుకంటే నేను ఒక కాలం బతకను, పోతే పోయింది ప్రాణం. నాకు అన్యాయం జరుగుతుంది. నా తల్లి సొత్తు నాకేమంటే బిడ్డ కాదు నువ్వు పో అంటూ కూడా నన్ను అనేక రకాల హింసలకు గురి చేస్తున్నారు, మానసిక క్షోభకు గురి చేస్తున్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ వారు. గత ప్రభుత్వంలో న్యాయం జరగల. కుటుంబ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లకి న్యాయం జరిపిస్తా అన్నారు. ఎక్కడుంది న్యాయం? నాకేయండి, అయితే న్యాయం భిక్షగా వేయండి.
వేయండి నాకు భిక్షగా, నేను అడుక్కుంటున్నా, ఏ దిక్కులేని అనాథని, నాకు భిక్ష వేయండి. మా అమ్మ పెన్షన్ నాకు ఆధారం, నాకు భిక్ష వేయండి. ఏ టీవీ ఛానల్లో అయినా సరే నా ముందుకు వచ్చి నాకు న్యాయం జరిపించండి. నేను ఏ దిక్కు మొక్కు లేని అనాథని. డబ్బు పెట్టమంటున్నారు, నాకు రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకు. నాకు భిక్ష వేయండి, మా అమ్మ పెన్షన్. ఎవరైనా అండగా రండి, నిలబడండి, తోడుగా ఉండండి. నా వైపు న్యాయం ఉంటే నిలబడండి, అన్యాయం ఉంటే మీకు నచ్చింది చేయండి. ఇదే మేము మీ నుంచి ఆశించేది కూడా. నెల్లూరు కలెక్టర్ గారు ఇవ్వమన్నారు సార్, మా అధికారులు తప్పించుకొని తిరుగుతున్నారు. పెన్షన్ నమోదు చేయండి అని మా నెల్లూరు కలెక్టర్ గారు అన్నారు. కానీ మా ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఆర్డిడి మేడం గారు, అలాగే డాక్టర్ గంగాధర్ గారు, ఆర్డిడి ఒంగోలు జిల్లా పద్మజాతి మేడం గారు, తర్వాత కోవూరు మా నెల్లూరు పక్కన కోవూరు ఎంక్వైరీ ఆఫీసర్ డాక్టర్ గంగాధర్ గారు. చాలా ఉన్నాయి, ఒకటైతే చెప్పగలను, చూపిస్తా. అలాగే ఇది జీవో, ఆడపిల్లకి ఏ విధంగా పెన్షన్ ఇస్తారు అనే దానికి జీవో ఇది. 1998 జీవో ప్రకారం ఆడపిల్లకి పెన్షన్ నమోదు చేసేది. పెళ్లి కానప్పుడు, నరాలు వీక్ అయినప్పుడు పెన్షన్ చేసే జీవో ఇది. ఇది అమరావతిలో ఇచ్చారు, ముద్దాల రవిచంద్ర మెడికల్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఇచ్చింది అప్పట్లో. ఇది వచ్చేసి కలెక్టర్ గారు, నేనే నెల్లూరులో మా అమ్మగారి కూతురు అని ఇచ్చిన కాగితం. ఇది ప్రజా దర్బార్ లో నేను పెట్టుకున్న అర్జీ. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజా దర్బార్ లో నేను పెట్టుకున్నాను. ఎటువంటి న్యాయం జరగలేదు, దీనికి కూడా సమాధానం ఇవ్వలేదు నాకు ఎవరు. వెళ్ళాను సార్, కలిశాను, ఫోటోలు కూడా ఉన్నాయి, చూపిస్తా, ఆ ఆధారం కూడా చూపిస్తా. ఇది నా పెన్షన్ ఫారం, దీని మీద సంతకం పెట్టాల. దీన్ని కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ ఫారం అంటారు. ఈ కట్ట అదే. ఇంకోటి వచ్చేసి ఇదిగోండి, ఇది ఒంగోలు కలెక్టర్ గారికి అర్జీలు, నెల్లూరు కలెక్టర్ గారికి అర్జీలు, ఇవన్నీ అర్జీలు పుస్తకాలే. ఒక కట్ట ఉంది, మొత్తం 20 పేపర్లు. కలెక్టర్లకు నేను పెట్టుకున్న అర్జీ పేపర్లు. నెల్లూరు, ఒంగోలు, విజయవాడ. ఇదిగోండి, నన్ను కూతురు కాదు అన్నారు. కూతురు కాదనడానికి ఇదిగోండి బ్యాంకి, కోఆపరేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల బ్యాంకి. ఇంకోటి, మా అమ్మ రిటైర్డ్ అయిపోతే ఇదిగోండి, నేను మానవ హక్కుల కోర్టుకు కూడా వేసా వీళ్ళ మీద. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు లీగల్ హెయిర్ తెచ్చుకో అమ్మా అన్నారు. లీగల్ హెయిర్ కి 1 లక్ష అడిగారు, 2 లక్షలు అడిగారు. నేను ఎక్కడ తేవాలి? నాకు రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితి. నా దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా నేను చేతకాని దానిలాగా అయిపోతున్నా. ప్రతి ఒక్కటి ఉన్నాయి. నన్ను ఇన్ని ఉండి కూడా నీ దిక్కుని చోటు చెప్పుకోపో అంటున్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా ఆయుష్ శాఖ అని. ఈ ఆయుష్ శాఖలో వాళ్ళు నాకు అన్యాయం చేస్తున్నారు. వీళ్ళ గురించి తెలియాలని సస్తే చచ్చినా పోతే పోయినా. ఇదిగోండి పైన వీళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో నాకు అన్యాయం జరుగుతుంది. లోకేష్ సార్ తో దిగిన ఫోటో కూడా మీకు చూపిస్తా. వెళ్ళాను, అక్కడికి కూడా వెళ్ళాను. ఇన్స్టాగ్రామ్ లో అందరినీ ఫాలో అయ్యా. అయ్యా నాకు న్యాయం జరగండి అయ్యా, నేను ఎవరు లేని అనాథని, నాకు దిక్కులేని దాన్ని, నాకు అండగా నిలబడండి. నేను మీ నుంచి వీడియోలు వైరలే కోరుకుంటున్నాను. నాకు డబ్బులు వద్దేం వద్దు, నాకు న్యాయం జరిపించండి అని. ఎక్కడుంది న్యాయం? ఇదిగోండి లోకేష్ సార్తో ఫోటో దిగింది, అవి కూడా చూపిస్తాను. మొన్న ఒక మా ఊరు ఆయనే, ఇదిగోండి సురేష్ గురు అని, ఈసారి 10 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఈ సార్ని కూడా పోయి అడిగా, సార్ మా ఊరు పక్కనే, సార్ నాకు వీడియోలు వైరల్ చేయండి సార్, నేను ఎదిక్కులేని దాన్ని అంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. వెళ్ళాను అంటే ఆ వాట్సాప్ లో మొత్తం నా వీడియోలు పెట్టా, సెండ్ చేయాల.
వదిలేసా. సరే ఏం చేస్తాం, వాళ్ళు గొప్ప వాళ్ళు, నేను దిక్కులేను అనాథని, వదిలేసా. ఇంకోటి చూపిస్తా ఉండండి, ఇదిగోండి. ఈయన బుచ్చిరెడ్డి పాలెం, ఈయన కూడా దిండి. బుచ్చిరెడ్డి కాలం ఇన్స్టాగ్రామ్ 1,00,000 మంది ఫాలోవర్లు. అతను స్పందించి అతను వేసిన బియ్యం కట్టతో ఈ రోజు నేను తిని బతుకుతాను. మా ఇంటికి వచ్చి నా కాగితాలన్నీ చూసి నాకు న్యాయం చేశాడు. అది ఇంటి వరకే అమ్మా, అది గవర్నమెంట్, నేను సామాన్యుడు. అది కూడా చూపిస్తా. ఇది మంగళగిరిలో ఫోటో. మంగళగిరిలో ఇది పెడతారు కదా స్పందన, అక్కడ తీసిన ఫోటో. అక్కడ అర్జీ ఇచ్చి అక్కడ కూడా నాకు న్యాయం జరగల. ఇంకోటి వచ్చేసి ఇంకోటి చూపిస్తా. ఇదిగోండి లోకేష్ సార్తో దిగిన ఫోటో. నెల్లూరులోనే కలిశాను. మంగళగిరికి వెళ్ళాను ఎన్నోసార్లు, అవకాశం దొరకలా. నెల్లూరులో రొట్టెల పండగకు వచ్చారు, సమస్య చెప్పుకున్నాను. నారాయణ కాడికి పోయి చెప్పమన్నారు. నారాయణ సార్కి చెప్పుకుందామంటే నువ్వు కోర్టుకి వెళ్ళమ్మా, నేనేం చేయలేము అంటున్నారు అక్కడ పిఏలు. కోర్టు ఫైనల్లో ఒకటేనయ్యా, నేను ఎవరు లేని అనాథని, నేను రెక్కాడితే కానీ డొక్కాడిని నా పరిస్థితి. పై అధికారులు తిప్పలు పెడుతున్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాక్టర్ గంగాధర్ గారు, ఎంక్వైరీ ఆఫీసర్ గంగాధర్ గారు, ఒంగోలు ఆర్డీడీ పద్మజాతి మేడం గారు నా పెన్షన్ నమోదు చేసి నాది నాకు ఇప్పించమని అడుక్కుంటున్నా, భిక్షం అడుక్కుంటున్నా. ఇంతే నేను అడిగేది, నేను భిక్షం అడుక్కుంటున్నా. మా అమ్మ పెన్షన్ నాకు ఇచ్చేయండి, ఇంకేం నేను మిమ్మల్ని ఏం అడగను. నా కాడ అన్ని కాగితాలు చూడండి, అన్ని వెరిఫికేషన్ చేయండి, నాకు న్యాయం జరిగేలా చేయండి.